ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు కదండీ! ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనకి ఇంచుమించు 30 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడ రాసిందేంటి, ఆయన సాతాను చేత శోధింపబడును. ఆయన ఎంతగానో సాతాను చేత అక్కడ శోధింపబడడం మనం చూసాము. దేవుడినే సాతాను శోధిస్తుంది. మరి మనల్ని శోధించడంలో ఏంటని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ దేవుడినే శోధించింది అంటే ఆయన సాతాన్ని జయించాడు కదండీ మరి. ఇక్కడ ఎంతగా శోధిస్తున్నాడంటే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. సాతాను ఏ విధంగా ఆయన్ని శోధిస్తుందో అక్కడ రాసి ఉన్నారు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చాలు. మరి ఆయన చూసారా ఆయన ఎలా అంటుందో. ఆయన ఉపవాసం ఉన్నారు కదండి అక్కడ. ఆయన 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి సాతానుడు వచ్చి చెప్పే మాట అది. ఆయన తినట్లేదా, ఆహారం లేక తినట్లేదండి. మరి ఆ రాళ్ళను నీవు రొట్టెలుగా చేసుకొని, అంటే ఆయన పరీక్షిస్తున్నాడు. మరి ఆయన పరీక్షించి ఈ రాళ్లను రొట్టెలుగా చేసి నువ్వు తిను అని అన్నప్పుడు ఆయన అన్నమాట, మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని ఈ వాక్యం ద్వారా ఆయన సెలవిచ్చారు. మరి దేవుణ్ణి అంతగా సాతానుడు శోధిస్తున్నాడు. మరి ఇంకా అనేక 3 విషయాల్లో దేవుణ్ణి శోధిస్తాడు సాతానుడు. ఇంకా ఆహార విషయంలో దేవుణ్ణి శోధించాడు. మరి ఇంకా ఘనత విషయంలోనూ, ఇంకా 3వదిగా పరీక్షించాడండి దేవుణ్ణి. అంటే నీవు ఈ యెరూషలేము దేవాలయమును పైకి తీసుకెళ్ళి ఆయన్ని ఇక్కడి నుంచి కిందకు దూకు. ఆయన వాక్యంలో రాసి ఉన్నారు కదా, దేవదూతలతో నిన్ను ఎత్తి పట్టుకుంటానని. మరి ఆ మాట నిజమైతే నిజంగా దూకు, నీ తండ్రి వచ్చి నిన్ను అలా ఆ దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడో లేదో చూద్దామని సాతాను చెప్పినప్పుడు అదే కింద ఆయన చెప్తున్న మాట. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసిరి. ఆమేన్. ఆయన ఆ విధంగా చెప్పారు, సాతానా పొమ్ము. ఆయన సాతాను గద్దించడం మనం అక్కడ చూసాం. ఎన్ని విషయాలుగా అపవాది దేవుణ్ణి ఎంతగానో దూషించాలని, దేవుణ్ణి నీ ద్వారా దూషించబడాలని ఎంతగానో ట్రై చేసినా సరే ఆ అపవాదికి దేవుడు ఎప్పుడు చోటివ్వలేదు. మరి ఆహార విషయంలోనూ, రెండవది ఘనత విషయంలోనూ ఆయన ఎంతగానో ఆయన్ని శోధించాడు. మరి దేవుడే శోధింపబడ్డారు, మరి మనుషులు శోధింపబడ్డరా అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే సాతాను జయించాడో అదే విధంగా మనుషులు మనమై కూడా జయించాలి. ఆయన మనుష్య రూపంలో వచ్చా కదండి, భూమి మీద ఉన్నాడు. దేవుడు అని అనుకోవడం అంటే మనుష్య రూపంలోనే ఈ లోకంలోకి వచ్చాడు. మరి మనుష్య రూపంలోనే వచ్చి ఆయన ఈ సాతాను జయించినప్పుడు మనుష్య రూపంలో ఉన్న మనం కూడా ఆయనలాగే సాతాను జయించాలి. ఆయన దేవుడు కదా, ఏ విధంగా మరి జయించాడు దేవుడు కాబట్టి. మరి మనుష్యులు అని అనుకుంటారేమో, మనుష్యులు కూడా ఆ సాతాను జయించారు కదండి. మరి యోసేపు జయించలేదా? యోసేపు పాపం నుండి పారిపోలేదా? ఆయనకి ఘనత విషయంలోనే కదండి అది జరిగింది. పొతీఫరు భార్య వచ్చి పాపం చేయమని అడిగినప్పుడు యోసేపు ఏం చేశాడు? మరి ఈ పాపం ఆ ఘనత వస్తుందని చెప్పింది పొతీఫరు భార్య. నీకు ఎంతో ఘనతను నేను ఇస్తాను, ఈ ఘనత నువ్వు పొందుకోవాలంటే నాతో పాపం చేయమని చెప్పినా సరే యోసేపు ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఘనత నాకు వద్దు, పాపంతో కూడిన ఘనత నాకు వద్దని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మరి దేవుడి విషయంలోనే కాకుండా ఈ మనుషుల విషయంలో కూడా చేశారు కదా. మనం ఎప్పుడైతే ఇలా చేస్తామనంటే, ఎప్పుడు ఆయన్ని పోలి నడుస్తామనంటే ఆత్మ విషయమై ఉన్నప్పుడు, ఆత్మ పొందుకున్న వారమై ఉన్నప్పుడు మాత్రమే ఇలా. అంటే ఆత్మ లేని వారమైతే వ్యర్థుడు అని పౌలు గారు చెప్పారు కదండి. ఆత్మ లేకపోతే మరి అలా చేయలేమా మనం అంటే అది చేయలేము, నిజంగా చేయలేము. ఎందుకంటే సాతాన్ని జయించాలంటే మొట్టమొదటిగా దేవుని ఆత్మ ఉండాలి కదండి. మనం కూడా వాడి సంబంధుడై ఉంటే మరి వానికే ప్రోత్సహిస్తాము, కానీ దేవుని వైపు ఎలా ఉంటాము? మరి ఆ విధంగా ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు.
ఎంతోమంది భక్తుల ద్వారా అనేక మంది, ఇంకా దానియేలు కూడా మరి ఆహార విషయంలో దానియేలును మరి పరీక్షించారు కదండి. రాజభోజనమును దానియేలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఈ రాజభోజనము నాకు అపవిత్రము, ఇది నాకొద్దు అని చెప్పి దానియేలు దాన్ని త్రోసివేశారు కదండి. మరి ఆహార విషయంలో శోధించారు, అన్ని విషయాల్లోనూ ఈ సాతానుడు శోధించినా సరే దేవుడు ఎంతగానో మరి అందరినీ కూడా ఆయన ఆత్మపూర్వకముగా నింపి నడిపించారు. మరి ఆత్మ ఉంటేనే కానీ దేన్ని జయించలేము అన్నది నిజం. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యం చెప్తుంది. ఆత్మ ఉండగలిగితేనే మనం ఆయన వారం అవుతాము. మొదటి యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అయితే పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందిన వారం కాబట్టే దేవుణ్ణి ఎరుగుదుము అని వాక్యం చెప్తుంది కదండి. అయితే మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందినప్పుడు మాత్రమే సమస్తము తెలుస్తుంది అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో, ఆయన అంగీకరించినప్పుడే మరి మనకి పరిశుద్ధాత్మ అనేది కలుగుతుంది. మనకి ఆయన ఆత్మ కావాలి అంటే, ప్రభువా నీ ఆత్మ లేదు నాకు, నన్ను అభిషేకించమని ఎప్పుడైనా ప్రార్థించామా? ఆయన ఆత్మ కావాలి అంటే ఆయన ఆత్మ పొందుకొనుటకు యాకోబు ఏ విధంగా అయితే రాత్రంతా పెనుగులాడాడో అదే విధంగా మనం ఒక్కరోజు ఉంటే దేవుడు ఆత్మ రాకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆత్మ విషయమై ఉన్నప్పుడు మాత్రమే మీకు సమస్తము తెలుస్తాయి అన్న విషయాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు. మన ఆత్మ విషయమై పరిపూర్ణులుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతీదీ సమకూడి జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమే, ఏ పని జరగట్లేదు, చెయ్యి వేస్తే చాలు అది ఇంకా ఆ పని ఏం జరగట్లేదు అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అలా బాధపడమే కాదు, దేవునితో మాట్లాడండి. ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నాకు నీ ఆత్మ లేదు ప్రభా, అనేకులు నన్ను దూషిస్తున్నారు, నా నోట ప్రభా నీ మాట లేదు. ఇలా ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆత్మ మనకి లేదో అలా ప్రార్థించిన తర్వాత ఆయన ఆత్మ మనలోకి దిగొచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనం నడిపింపగలం. ఆయన ఆత్మతో ఎంతోమంది భక్తులు నడవలేదా? మరి ఎంతోమంది భక్తులను ఆయన ఎంతగానో నడిపించాడు. అబ్రహాము దర్శనం ద్వారా ఆయన ఆత్మ ఉంటేనే కదండి దర్శనాలు పొందుకోగలం. దర్శనాలు లేవు, ఆ భాగ్యమును కోల్పోయాం అని అన్నప్పుడు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆయన ఆత్మను నీవు పొందుకోలేనట్టే. ఇంతకుముందు దర్శనాలు వచ్చేవి, ఇంతకుముందు ఎంతగానో ప్రార్థన ఉండేది, ఇలా అనుకుంటూ ఉంటాం. మునుపటి స్థితిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఇలా ప్రార్థన చేయాలి. అంటే నీలో ఎప్పుడైతే ప్రార్థన నీవు కోల్పోతావో అప్పుడు మాత్రమే దేవుని ఆత్మను పొందుకోలేము. మనలో ఆత్మ కావాలి అని అంటే మునుపటి స్థితి కూడా మనకు కావాలి కదండి. దేవుడు ఆత్మ మనకు కావాలి అంటే మునుపటి స్థితిని మొదట నీవు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగా ఉంటేనే ఆత్మను మనం పొందుకోగలం. మరి ఏ విషయంలోనైనా సరే ఆయన ఆత్మ మనకు ఉండాలి. ఆయన ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలంటే ఎన్నో విధాలుగా మరి ప్రార్థన అనేది చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయకపోతే ఏది జరగదండి. మరి ప్రార్థన విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతగానో ఉండమని అడుగుచున్నాను. మరి అదేవిధంగా ఆత్మ ద్వారా ఎంతమంది భక్తులు ఎన్నో దర్శనాలు పొందుకున్నారు. దానియేలు కూడా దర్శనాలు ఎలా వచ్చాయండి? మరి దేవుని ఆత్మ పొందిన తర్వాతే వచ్చాయి. ఇర్మియా అనే మాట ఏంటంటే, ప్రభా నా నోరు అపవిత్రమైనది అని చెప్పాడు. ఇర్మియా ప్రభా నేను చిన్నవాడిని, నా నోరు అపవిత్రముగా ఉంది అని ఎప్పుడైతే అడిగాడో దేవుణ్ణి, ఇర్మియా నువ్వు చిన్నవాడు అని అనొద్దు, నీ పెదవులను ఇప్పుడే నేను కాల్స్తున్నాను, అవి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాయని దేవుడు చెప్పాడు కదండి. దేవదూతలు వచ్చి అగ్నితో ఆయన పెదవులను ఎప్పుడైతే కాల్చాయో ఆయన నోట దేవుని మాట ఉంది. హల్లెలూయా. మరి ఆయన నోట ఎప్పుడైతే దేవుని మాట వచ్చిందో అప్పుడే ఆయన ఆత్మతో నింపబడ్డారు. ఇర్మియా అనేక కార్యాలు చేశారు. చిన్న వయసు నుంచి అనేక సువార్తను ప్రకటించి ఎన్నో విధంగా ఇర్మియా కూడా వాడబడ్డాడు. దేవుని దర్శనాలను పొందుకున్నాడు. దేవుని దర్శనాలు పొందుకోవాలంటే దేవుని ఆత్మ కావాలి. మరి అబ్రహాముకు కూడా దేవుని ఆత్మ వచ్చిందండి. దేవుని దర్శనాలు కూడా చూపించాడు దేవుడు. ఎన్నో విధాలుగా అందరితో ప్రభువు మాట్లాడాడు. ఆయన ఆత్మ లేకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దాము. యోధా గ్రంథము 1వ అధ్యాయం
1:17 యోధ 1:17. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులను పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారిని ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఆత్మ లేకపోతే ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, భేదములు కలుగజేయుచున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా గొడవలు, భేదములు. ఆత్మ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. ఆత్మ ఉంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును అనే మాట ఉంటుంది కదండి. ఎంత మృదువుగా మాట్లాడతామో అంత కోపమునది చల్లారుస్తుంది. మరి ఆ విధంగా ఆత్మ లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో మీకు తెలుస్తుంది కదా, దేవా ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఇది ఏదో ఒకటి నన్ను ఎడిక్ట్ చేస్తుంది, అది లోకం నన్ను ఎడిక్ట్ చేస్తుందా, ఫోన్ నన్ను ఎడిక్ట్ చేస్తుందా అని అడగండి. ప్రభా ఇది నన్ను వదలట్లేదు, నన్ను ఎందుకు వదలట్లేదు ప్రభా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆత్మ మీలోనికి వస్తుంది. ఆత్మ మీలోకి వస్తే దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీతో ఉంటే అనేకులను మీరు వెలిగిస్తారు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2:17 ఒకసారి తీసుకుందాం. అపోస్తులు 2:17 అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదు. చాలు. అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. హల్లెలూయా. అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. అంటే అంత్యదినములందు మనుష్యులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానని ఆయన చెప్తున్నాడు. అంటే ఆఖరి స్థితికి, కడపటి స్థితికి వచ్చేటప్పుడు అంత్యదినములందు ఆయన ఆత్మ మనందరి మీద ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అంటే అప్పటి వరకు, అంత్యదినములు వచ్చే వరకు వేచి ఉండాలి. మరి ఆయన ఆత్మ కొరకు ఇప్పుడే పొందుకుందామా? ఇప్పుడే పొందుకోవాలంటే మరి ప్రార్థన చేయాలి కదండి. ప్రార్థన అనేది లేకపోతే ఇంక దేన్ని చేయించలేము. ప్రార్థన ఉంటేనే ఆయన ఆత్మ అనేది మనకు వస్తుంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రార్థనలో బలపడదాము. పాపంలో మాత్రం పడొద్దు. లోకానికి అస్సలు ఎడిక్ట్ అవ్వద్దు. లోకం మనల్ని ఎన్నో విధాలుగా ఆకర్షిస్తుంది. అది ఏదైనా సరే లోకం మనకు ఎంతగానో ఈ రోజు నుంచి పాపం చేయకూడదు అని అనుకుంటాము. అనుకున్న తర్వాత ఎవరో చెప్పిన మాటల్ని బట్టో ఏదో ఒక మాటను బట్టి మళ్ళీ పాపంలోకి వెళ్తూ ఉంటాం. ఎందుకు అలా వెళ్ళడం? నీ నిలకడ స్థితి నీకు ఉండాలి కదా. మన నిలకడ స్థితి ఎప్పుడైతే మనం దేవుళ్ళో గట్టిగా అనుకుంటామో, ఆ నిలకడ స్థితి మనకి ఎప్పుడైతే ఉండాలి అని గట్టిగా దేవునితో కోరుకున్న తర్వాత ఆ నిలకడ స్థితి అనేది మనకు వస్తుంది. ఆ నిలకడ స్థితి రావాలంటే యాకోబులా ఒక రాత్రి అంతా పెనుగులాడిన తర్వాత ఆయన ఆత్మ పొందుకుంటాం. ఆయన ఆత్మ పొందుకున్న తర్వాత నిలకడ స్థితి అనేది మనకు వస్తుంది కదండి. ఆమేన్. మరి ఆ నిలకడ స్థితి కొరకు మరి ఈ మధ్యలోనే మన ఆత్మను పొందుకోవాలి. మనం ఇంకా ఎంతోమందికి సువార్తను ప్రకటించాలి కదా. మనం సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని ఇక్కడ నిలిపించారు కదండి. ఆయన కొరకే మనం ఇక్కడ ఉన్నాము. ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఎప్పుడు చూసుకోవద్దు. ఈ లోక ప్రేమతో పోల్చుకుంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈరోజు నేను ఉన్నాను అని అంటారు, కానీ రేపు మళ్ళీ వాళ్ళు ఏమైపోతారో కూడా తెలీదు. సరే ఉంటారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు. ఇంకెన్ని రోజులు? ఆఖరి వరకు కడదాకా మనతో ఉంటారని గ్యారంటీ ఉండదు కదండి. ఎవరు మనతో లాస్ట్ వరకు ఉండరు. మనకు లాస్ట్ వరకు ఉండేది ఎప్పుడైనా సరే దేవుడేనండి. ఆయన యందు మనం ఉంటే మనం ఆయన యందు ఉంటే ఆయన కూడా మన యందు ఉంటాడండి. మరి ప్రతి ఒక్కరూ గ్రహించండి, ఆయన యందు మాత్రమే మీరు ఉండండి. మనం ఏ స్థితిలో నుండి పడిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకొని నీ మొదటి స్థితిని కలిగి ఉండాలని ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు దేవుడు. మరి ఆ మొదటి స్థితిని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏ విధంగా అయితే దర్శన స్థితి, ఆ యొక్క ప్రార్థన అనుభవం
అన్నీ మనకున్నాయో ఆ విధంగా ఈ స్థితిని కూడా మనం హెచ్చించుకోవాలి. మరి ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో ఆయన ఆత్మను పొందుకున్న వారమై ఉంటాము. ఎప్పుడైనా సరే మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడిలో కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉన్నాము, ఎంతగానో దేవుడిని అనేకులు అనేవాళ్ళు కొత్తగా వెళ్ళినా సరే ఎంతో అద్భుతంగా ప్రార్థన చేస్తాడు, ఎంతో బాగా ఉంటారు సన్నిధిలో, ఎప్పుడు దేవునితోనే ఉంటాడు, సినిమాలకి రాడు, ఎక్కడికి వచ్చేవాడు కాదు. అలాంటిది ఇప్పుడేంటి అని అనిపించుకోకూడదు. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో ఎప్పటికీ కడ వరకు కూడా అదే విధంగా ఉండాలి. కొన్ని రోజులుండి ఆ తర్వాత మారిపోవడం ఇలా కాదండి. రక్షణ పొందిన తర్వాత మారిపోవడం అనేది అది అసాధ్యం. అది ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత ఇంకా రక్షణలో నడిపింపబడి అనేకులను నడిపించాలి. అంతేగాని రక్షణ పొందిన తర్వాత ఇంకా పాపంలో మనం పడకూడదు. మనం ఇలా పాపంలో బ్రతుకుతుంటే అనేకులు మనల్ని చూసి ఎలా నడుస్తారు, ఎలా మనల్ని అనేకులు చూసి మారుతారు? ఏ విధంగా మనం ఉంటున్నామో అదే విధాన్ని మన మొహంలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది, మన స్థితిలో కానీ మన నడవడికలో కానీ వారికి ఏదైతే కనిపిస్తుందో దానిని బట్టి మాత్రమే కదా దేవునికి ఘనత. మనకి ఎప్పుడైతే ఘనత లేకుండా మనం ఉంటామో దేవుని ఘనతను కూడా మనం తీసివేసినట్టే. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే తగ్గించుకొని ఉండాలండి. అది ఏ విషయంలోనైనా సరే ఆత్మపూర్ణంగా ఉండునట్లు నీవు తగ్గించుకొని మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉంటామో ఆయన మాత్రం మనల్ని హెచ్చించేవాడు. లోకంలో చాలామంది ఉంటారు, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు ఏదైనా చేయగలవు. అది ఎప్పుడు మన దగ్గర వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. కానీ దేవుడు అలా కాదండి. మన దగ్గర ఏమీ లేని స్థితిలో కూడా మన దగ్గర ఉండేవాడు ఆయన మాత్రమే. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన. మరి ఏమీ లేనప్పుడు ఎవ్వరు ఉండరండి మన దగ్గర ఆ స్థితిలో ఉన్నప్పుడు. కానీ ఎంతో గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ మనలో అనేకులు చూసినప్పుడు ఈయనలో ఏముంది, దేవుని ప్రేమ ఉంది అని అనేకులు గుర్తించాలి. ఎప్పుడైతే అనేకులు నీలో అది గుర్తిస్తారో వారు మార్పు చెందే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు వారిని చూసి మారిపోవడం కాదు, మనం అనేకులకి మాదిరిగా జీవించాలని వాక్యం చెప్తుంది. మనం ఎప్పుడైతే అనేకులకు మాదిరికరంగా ఉంటామో మనల్ని చూసి అనేకులు మారే ఆ యొక్క అవకాశం ఉంటుంది. మరి అంత్య దినాల వరకు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడడం కాదండి, ఇప్పుడే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండండి. ప్రతి ఒక్కరు ఇప్పుడే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండి ఆయన ఆత్మను నిండుగా పొందుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి, బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించుకుందాం.